గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. తులారాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే తులారాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా ఏ రకంగా ఉంటారు, ఏ రకంగా ఆలోచిస్తారు, వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, అదృష్ట సంఖ్యలు ఏమిటి, లక్కీ నెంబర్లు ఏమిటి, ఇలాంటి అనేక రకాల విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ తులారాశిలోకి వస్తారు అంటే కనుక చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకే వస్తారు. ఒకవేళ మీకు జాతకం లేక లేదా నక్షత్రం గుర్తు లేక పేరును బట్టి చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ పేరును బట్టి మీ పేరులో మొట్టమొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరివి కూడా తులారాశి అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా తులారాశి చూసుకోండి. అయితే ఈ తులారాశి వారు ఏమిట్రా అంటే కనుక సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా చాలా తేజస్సుతోటి చాలా అందంగాను ఆకర్షణీయంగాను కనపడుతూ ఉంటారు. వీళ్ళు చిన్నప్పుడు చాలామంది వీళ్ళని ఎత్తుకుని ముద్దాడడము లేదా చిన్నప్పుడు బాగా చిన్నపిల్లని బాగా ఇష్టపడడం చేస్తూ ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అందం మీద చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా వాక్ చాతుర్యం విపరీతంగా ఉంటుంది. అందుకనే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి చాలా తొందరగా మాటలు వచ్చేస్తాయి, తొందరగా నడకొస్తుంది. వీళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా బాగా ఉంటుంది. ప్రతిదాన్ని చాలా తొందరగా గ్రహించగలుగుతారు. చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా సులువుగా నేర్చుకోగలుగుతారు. వీళ్ళకి చాలా తొందరగా చదువు వస్తుంది, చాలా తొందరగా మాట వస్తుంది, చాలా తొందరగా నడకొస్తుంది. అన్ని విషయాలను కూడా చాలా తొందర అనేటటువంటి వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. వీళ్ళు ప్రతిదీ కూడా చాలా సులువుగా గ్రహించగలుగుతారు. అలాగే మాటలు కూడా చాలా బాగా మాట్లాడగలుగుతారు. వీళ్ళకి కొంచెం ఎత్తైనటువంటి శరీరం ఉంటుంది, అంటే కొంచెం పొడుగ్గానే ఉంటారని చెప్పచ్చు. అలాగే బలమైనటువంటి శరీరం ఉంటుంది. వీళ్ళకి చాలా దృఢంగా ఉంటారు వీళ్ళు అని చెప్పచ్చు. అలాగే చక్కని రూప లావణ్యాలు ఉంటాయి, అంటే శారీరకపరమైనటువంటి ఆకృతికరం కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా అన్ని రకాలుగాను కూడా శారీర సౌష్ఠవం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి నేత్రాలు కానీ పళ్ళ వలస కానీ చాలా అందంగా ఉంటాయి. చాలామంది ఈ యొక్క రాశిలో ఉండే వాళ్ళలో సినిమా యాక్టర్లు కానీ లేదా కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి కానీ ఇలాంటి వాటిలో చాలా ప్రావీణ్యులు అవుతూ ఉంటారు. వీళ్ళు అందానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. వీళ్ళ అందం చూసి చాలామంది వీళ్ళ వెంట పడుతూ ఉంటారు. ముఖ్యంగా యుక్త వయసు వచ్చేసరికి కానీ కాలేజీ వయసులో వచ్చేసరికి కానీ వీళ్ళ అందం వల్ల వీళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని కూడా చెప్పచ్చు. అలాగే వీళ్ళకి కళాత్మక హృదయం చాలా బాగా ఉంటుంది, అంటే సినిమాలు ఎక్కువగా చూడడం కానీ పాటలు బాగా వినడం కానీ సంగీతం అంటే ఆసక్తి కానీ ఇలాంటి వాటిల్లో బాగా ఎక్కువగా ఆసక్తి ఉంటూ ఉంటుంది. వీళ్ళకి కళాపరమైనటువంటి హృదయం ఎక్కువ, అంటే ఏదైనా భావాన్ని అర్థం చేసుకోవడం కానీ లేదా తత్వాన్ని అర్థం చేసుకోవడం కానీ కవితలు రాయడం కానీ కవితలు చదవడం కానీ పద్యాలు చదవడం కానీ ఇలా అనేక రకాల విషయాల్లో కళాత్మకపరమైనటువంటి హృదయం బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పచ్చు. అందుకనే వీళ్ళు సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తారని కూడా చెప్పచ్చు. అందుకని సినిమా ఫీల్డ్లో రచయితలుగాను డైరెక్టర్లుగాను చాలా ఎక్కువగా ఇందులో రాణించే వాళ్ళు ఉంటారు. సినిమా యాక్టర్లుగా కూడా కామెడియన్స్గా కానీ లేకపోతే అనేక రకాల వాటిలో చాలా బాగా రాణిస్తారు. సింగర్స్గా కూడా చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు. వీళ్ళ దాంట్లో సంగీతం కానీ నృత్యం కానీ ఇలాంటి వాటిలో బ్రహ్మాండంగా రాణిస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు. కాకపోతే వీళ్ళకి ఏమిటంటే అంటే కోపం చాలా ఎక్కువ. ఆ కోపం ఎలా ఉంటుందంటే కనుక కోపం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు, అంత దారుణంగా కోపం వస్తుంది. ఆ కోపంలో చాలా రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, చాలా తప్పులు కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ తర్వాత మళ్ళీ ఆ కోపాన్ని సరిదిద్దుకుని శాంతపడి అప్పుడు ఆలోచిస్తారు జాగ్రత్తగా. గతంలో మనం కోపంలో చేసిన తప్పు ఏమిటి, దాన్ని ఎలా సరిదిద్దాలి అంటే వీళ్ళు కోపంలో చేసిన తప్పులు శాంతంగా ఉన్నప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటుంటారు. కానీ వీళ్ళ కోపమే వీళ్ళకి ప్రధాన శత్రువు అవుతూ ఉంటుంది. కాకపోతే సాధారణంగా అందరికీలాగా వీళ్ళ కోపం తొందరగా తగ్గదు, కొంచెం ఆలస్యంగా తగ్గుతూ ఉంటుంది. అలాగే ఎవరినైనా కోపపడినా ఆవేశపడినా ఏం చేసినా చాలా తక్కువ, అంటే కొంచెం వెంటనే వాళ్ళకి దూరం అయిపోవడం మంచిది. లేకపోతే కనుక కోపంలో అనేక రకాల విషయాలు అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల చేసుకోవడాలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ కోపం కొంచెం ప్రమాదకరం అని చెప్పచ్చు. కోపంలో ఆవేశంతో ఏదైనా చేస్తూ ఉండే లక్షణాలు వెళ్ళుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ లక్షణాలు బాగా ఉంటాయి. అలా అని చెప్పేసి కోపం శత్రుత్వంగా ఉండదు. వీళ్ళకి ఎలాగైతే కోపం వచ్చిందో వాళ్ళు వెంటనే ప్రేమ కూడా అలాగే వచ్చేస్తుంది. కోపం వచ్చి కాసేపు తగ్గిపోయిన వెంటనే మళ్ళీ ఎంత కోపపడ్డారో అంతలా మళ్ళీ ప్రేమిస్తారు వాళ్ళు. అంతలాగా అతి కోపము, అతి ప్రేమ, అతి దాతృత్వము, అతి సహాయ గుణము, అతి జాలి, అతి దయ, అతి కారుణ్యము చాలా బాగా ఉంటాయి. అంటే వీళ్ళకి అన్నీ అతి ఎక్కువ అని చెప్పచ్చు. కానీ ఆ అతి వల్లే చాలాసార్లు వీళ్ళు ఇబ్బంది పడతారు, పాడవుతారు, అనేక రకాల సమస్యలకు గురవుతూ ఉంటారు, చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటూ ఉంటారు.
సరే ఏది ఏమైనా సమాజంలో వీళ్ళు కొంచెం కోపిష్టిగా మాత్రం బయటకు కనపడుతూ ఉంటారు. కానీ అంతర్లీనంగా వీళ్ళ హృదయం చాలా మెత్తన, చాలా సౌమ్య స్వభావాలు. అది వీళ్ళకి మాత్రమే అర్థమవుతుంది తప్ప బయట వాళ్ళకి అర్థమవుతుంది. సరే ఏదేమైనా కూడా పట్టుదల విపరీతంగా ఉంటుంది. అది చదువు విషయంలో అవ్వచ్చు, వ్యాపారాల విషయంలో అవ్వచ్చు, డబ్బులు సంపాదించే విషయంలో అవ్వచ్చు, కెరీర్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక పని అనుకున్నారు అంటే కనుక వీళ్ళు ఆ పనిని సాధించి తీరాలనే తపన బాగా ఉంటుంది. తద్వారా పట్టుదలతో పైకి వస్తారని చెప్పచ్చు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా నేను అనుకున్నదే జరగాలి అనే ఆలోచన బాగా ఉంటుంది. అలాగే గంభీరంగా మాట్లాడేటటువంటి తత్వం ఉంటుంది వీళ్ళకి. అంటే ఏదైనా మాట్లాడితే ధైర్యంగా మాట్లాడతారు. ఒకవేళ అబద్ధం చెప్పాలన్నా ధైర్యంగా చెప్తారు, అది సత్యం అన్నట్లుగా. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా నేర్పుతోటి కూర్పుతోటి మాట్లాడతారు తప్ప ఏదో పరశువాక్యాలు కానీ లేదా ఇంకో రకంగా కానీ మాట్లాడరు. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళ మాట తీరు వల్ల అందరూ వీళ్ళ ఆకర్షితులు అవుతారు, నమ్ముతారు. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా పని చేస్తానంటే కనుక పనిని నమ్ముతారు. కారణం ఏంటంటే వీళ్ళ మాటలో దృఢత్వము, ధైర్యము, నిజాయితీ ఉంటాయన్నమాట. గంభీరంగా మాట్లాడతారు. మాట తీరు వాళ్ళందరూ ఆకర్షితులు అవుతారని చెప్పచ్చు. అయితే అనవసరంగా మాట్లాడడం కానీ, అనవసరమైన వ్యక్తులతో కలవడం కానీ, అనవసరమైన పనులు చేయడం కానీ వీళ్ళ జీవితాలు తారుమారు చేస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ ఫీల్డ్ కాకుండా, వీళ్ళ వృత్తి కాకుండా వేరే వాటిలో వేలు పెట్టేద్దాం అనుకున్నా, వేరే ఏదో రకాలుగా సంపాదించేద్దామన్నా, అనేక రకాల ఆదాయ మార్గాలు వెతికేద్దాం అనుకున్నా వీళ్ళు దెబ్బతింటూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు రెండు పడవల మీద కాళ్ళు వేసినప్పుడల్లా మునిగిపోతూ ఉంటారు వీళ్ళు. అదే ఒక పడవ మీదే ప్రయాణం చేస్తే చాలా తొందరగా గమ్యం చేరుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి వృత్తి అయినా, వ్యవహారమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఏదైనా ఒకదాని మీదే నిలబడితే కనుక వీళ్ళు చాలా తొందరగా పైకొస్తారే తప్ప అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాలు చేసినప్పుడల్లా వీళ్ళు చాలా పాడైపోతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు, చాలా కాలం పాటు ఇబ్బంది పడుతూ ఉంటారు నష్టాల వల్ల. వీళ్ళకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా కూడా అది తీరుతుందనే మొండి ధైర్యం వీళ్ళకి ఉంటుంది. తద్వారా మనసు మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది. కాకపోతే ప్రయత్న లోపం విషయంలో మాత్రం వీళ్ళకి కొంచెం అంటే నిబద్ధత తక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. అంటే ఆ సమయం వచ్చాక ప్రయత్నం చేద్దాం అనుకుంటారు తప్ప ముందు నుంచి ప్రిపరేషన్లో ఉండడం కానీ, ముందు జాగ్రత్తలు తీసుకోవడం కానీ వీళ్ళకి పెద్దగా అవకాశాలు ఉండవు. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి పట్టించుంటారు తప్ప సమస్య అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక అస్తమాటు సమస్య వచ్చినప్పుడల్లా వీళ్ళు టెన్షన్కి గురవుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. మళ్ళీ ఆ ఇబ్బంది తీరిపోయాక సమస్యను వదిలేస్తూ ఉంటారు. సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని మాత్రం వాళ్ళ తెలివితేటలతోటి, ధైర్యంతో ఖచ్చితంగా అధిగమించేటటువంటి శారీరకపరమైన దృఢత్వము, ఆలోచనాపరమైన దృఢత్వము చక్కగా ఉంటాయి వీళ్ళకి. ధైర్యం బాగా ఉంటుంది. ఆ ధైర్యంతో దేన్నైనా ఎదుర్కోగలుగుతారు వీళ్ళు. అయితే వీళ్ళకి బుద్ధి కుశలత ఎక్కువ. అంటే మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది వీళ్ళకి. ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాగే చదువు విషయంలో కూడా చాలా బ్రహ్మాండంగా రాణింపగలుగుతారు. ఏకసంతాగ్రహిత్వం అనమాట. ఒకసారి చూస్తే పట్టేస్తారు. అలాగే పరీక్షల్లో కానీ, వ్యవహారాల్లో కానీ చాలా సునాయాసంగా వీళ్ళు పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. అలాగే మంచి గ్రేడుల్లో పాస్ అవ్వగలుగుతారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. మంచి కాలేజీలో సీట్లు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా చాలా మంచి ఉన్నతమైన స్థాయిలోకే ఉంటారు తప్ప కింద స్థాయిలో ఉద్యోగాలు వీళ్ళైతే చేయరు. అలాగే ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారంటే దాని ద్వారా ఎదుగుతూనే ఉంటారు వీళ్ళు. అలాగే రాజకీయ పరంగా కూడా ఎదుగుతూనే ఉంటారు, సినిమా పరంగా కూడా ఎదుగుతూనే ఉంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా చిన్న వ్యాపారంగా పెట్టి పెద్ద వ్యాపారాన్ని చేస్తారు. అంటే ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి అన్నీ చిన్నగా ప్రారంభమై వీళ్ళ యొక్క బుద్ధి కుశలత వల్ల, తెలివితేటల వల్ల చాలా తొందరగా పైకి వస్తూ ఉంటారు వీళ్ళు. కానీ ఆ పైకి వచ్చేటటువంటి దశలో అనేక సార్లు మోసపోతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు, నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉంటాయి, దెబ్బలు తింటూ ఉంటారు, మళ్ళీ తిరిగి ఎదుగుతూ ఉంటారు. వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే కనుక వీళ్ళ తెలివితేటలు బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నా కూడా అది వినియోగించుకునేటప్పుడు మాత్రం వీళ్ళు సక్రమంగా వినియోగించుకోరు. తద్వారా అధిక తెలివితేటలు కానీ, లేదా అతి స్వార్థం కానీ, అతి దురాశ కానీ వీళ్ళ జీవితంలో పాడు చేస్తూ ఉంటుంది వీళ్ళని. కానీ వీళ్ళ నిజమైన తెలివితేటలతోటి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే వీళ్ళని మించిన ఐశ్వర్యవంతులు ఉంటారు అని చెప్పచ్చు. అంత గొప్పవాళ్ళు అవుతారు వీళ్ళు. అయితే వీళ్ళకి సుగంధ ద్రవ్యాలన్నా, సుగంధ లేపనాలన్నా, లేకపోతే బట్టలన్నా, అలంకారం అన్నా చాలా ఇష్టం. అందుకనే ఈ రాశిలో ఉండేవారు అస్తమాటు సెంట్లు కానీ, లేకపోతే కనుక దీనికి సంబంధించినటువంటి జవ్వారు లాంటివి కానీ ఇలాంటివి ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటారు, ఎక్కువగా రాసుకుంటూ ఉంటారు, ఎక్కువగా పూసుకుంటూ ఉంటారు, వాటిని పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ప్రయాణాల్లో కూడా. అంటే వాళ్ళకి ఇలాంటివి సుగంధపరమైనటువంటి ద్రవ్యాలన్నా, సుగంధ వాసనలన్నా చాలా ఇష్టం. అలాగే మంచి బట్టలు, అంటే వీళ్ళకి చాలా అందమైన బట్టలు, ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కోవడము, అస్తమాటు బట్టలు కొనుక్కోవడము, బట్టలకి ఎక్కువగా శ్రద్ధ పెట్టడం, బట్టకి చిన్న మచ్చ వచ్చినా సరే దాన్ని మళ్ళీ తిరిగి వెంటనే కడుక్కోవడం. అంటే బట్టలను చాలా నీట్గా వాడతారని చెప్పచ్చు. శుభ్రమైన బట్టలు కావాలని కోరుకుంటారు. నలిగిపోయిన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడరు. అలాగే పాడైపోయిన బట్టలు వేసుకోవడానికి ఇష్టపడరు. ఎక్కువగా బట్టలు మారుస్తూ ఉంటారు, ఎక్కువగా బట్టలు కొంటూ ఉంటారు. వీళ్ళకి బట్టలు అంటే చాలా ఆసక్తి. ఖరీదైన బట్టలు కోసం కూడా చాలా ఎక్కువ వ్యవహారం చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి సాధారణంగా ఏంటంటే కనుక పుట్టడమే కొంచెం ఐశ్వర్యవంతులుగానే పుడతారు అని చెప్పచ్చు. కాకపోతే క్రమేపీ ఆ ఐశ్వర్యం అభివృద్ధి చెందే పరిస్థితి కూడా వీళ్ళకి ఉంటుంది.
చాలా తక్కువగానే, అంటే మరీ బీదగా కాకుండా మధ్యతరగతి వాళ్ళ దగ్గర పుట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే ఒకవేళ జన్మతః బీద కుటుంబంలో పుట్టినా కూడా మధ్య వయసు వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఐశ్వర్యం సంపాదించుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ పుట్టాక వీళ్ళ తల్లిదండ్రులు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అయితే వీళ్ళు చిన్నప్పుడు స్లోగా ప్రారంభమైన వీళ్ళ ఆర్థిక పరిస్థితి క్రమేపీ చాలా తొందరగా అభివృద్ధి చెందుతుందని చెప్పచ్చు. అంటే వీళ్ళు బాగా తక్కువ వయసులోనే ఆర్థికంగా స్థితిని పొందగలుగుతారు. అంటే ఇల్లు కట్టుకోవడం కానీ, కార్లు కొనుక్కోవడం కానీ, బంగారం కొనుక్కోవడం కానీ, సెటిల్మెంట్ కానీ, ఉద్యోగాలు సంపాదించడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ చాలా తక్కువ వయసులో 30 సంవత్సరాల కన్నా తక్కువ వయసులోనే వీళ్ళు స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకోగలుగుతారు, స్థిరాస్తులు కూడబెట్టగలుగుతారు, అన్ని రకాలుగా సెటిల్మెంట్ అవ్వగలుగుతారు. కాకపోతే వీళ్ళ దురదృష్టం ఏమిటా అంటే కనుక వీళ్ళు సంపాదించింది అనేక రకాల వ్యవహారాల ద్వారా పోతూ ఉంటుంది. వీళ్ళు చాలా కష్టపడి తక్కువ సమయంలో సంపాదించుకున్నా కూడా ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వడం వల్ల కానీ, డబ్బుల లావాదేవీల్లో నమ్మక ద్రోహాల వల్ల కానీ, లేదా దురాశతో పెట్టిన పెట్టుబడుల వల్ల కానీ, షేర్స్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ, లేదా బెట్టింగ్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కానీ, పేకాట్లాట జోదాలు ఆడడం వల్ల కానీ, లేదా జోద ప్రక్రియల వల్ల కానీ, లేదా ఏదో 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయని ఆశించి చేసేటటువంటి ఏ పెట్టుబడులు పెట్టినా సరే, అంటే దురాశతో చేసేటటువంటి పెట్టుబడుల వల్ల వీళ్ళ జీవితంలో సంపాదించుకున్న చాలా నష్టపోతూ ఉంటారు. చాలా కాలం రుణబాధలను అనుభవిస్తూ ఉంటారు. మళ్ళా రుణాలు తీరుస్తూ ఉంటారు, మళ్ళా జాగ్రత్త పడతారు, మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు దురాశ దుఃఖానికి హేతు అనేటటువంటి విషయాన్ని మాత్రం చాలా తక్కువగా గ్రహిస్తూ ఉంటారు. కానీ ఆ విషయం కనుక గ్రహించారంటే కనుక వీళ్ళు చాలా తొందరగా ఎదుగుతారు, పడిపోకుండా ఎదగలుగుతారు, కుబేరులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. అందులో అనుమానం ఏమీ లేదు. అయితే కుటుంబంతో కూడుకున్నటువంటి వ్యవస్థ చాలా బాగుంటుంది. వీళ్ళకి కుటుంబ ఐకమత్యం కానీ, కుటుంబ బలం కానీ, కుటుంబంలో ఉండేటటువంటి సఖ్యత కానీ, కుటుంబంలో మీకు వచ్చే గౌరవం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దరికాన్ని వహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో మీ మాట అందరూ వింటారని చెప్పచ్చు. అందరికీ మీరంటే బాగా ఇష్టపడతారు, అందరూ మిమ్మల్ని బాగా హక్కును చేర్చుకుంటారు. ఏదైనా కష్ట సుఖాలు వచ్చాయంటే కనుక ముందర మీకే చెప్తారు. మీ ద్వారా వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తీరతాయి అనేటటువంటి ఖచ్చితమైనటువంటి దృఢత్వంతో ఉంటారు వాళ్ళు. తద్వారా కుటుంబానికి కూడా మీరు అలాగే మేలు చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, అండగా ఉండడం కానీ, వాళ్ళ కోసం శ్రమించడం కానీ, వాళ్ళ కోసం ఖర్చులు పెట్టడం కానీ, వాళ్ళ కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడం కానీ, మీ కోరికలు వదులుకోవడం కానీ, ఇలాంటి అనేక రకాల త్యాగాలు కుటుంబం కోసం చేస్తారు. కుటుంబానికి, పిల్లలకి, సంతానానికి, భార్యకి చాలా పెద్దపీట వేస్తారని చెప్పచ్చు. విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు మీకు మీ యొక్క కుటుంబం పట్ల, అలాగే భార్య బిడ్డల పట్ల, అలాగే తల్లిదండ్రుల పట్ల విపరీతంగా ఉంటుంది. గురువులను గురువులను గౌరవించడం కానీ, పెద్దలను గౌరవించడం కానీ, శాస్త్రాలను గౌరవించడం కానీ, భక్తిపరమైనటువంటి ఆలోచనలు కానీ విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఏమంటారంటే కొంతమంది వాటిని ఆధారంగా చేసుకుని కొంతమంది మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేకపోతే ఇబ్బంది పెట్టడం కానీ, తద్వారా మీకుండే వీక్నెస్ని తెలుసుకుని తద్వారా మిమ్మల్ని వాడుకోవడానికి కానీ కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. చాలామంది కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు మాత్రం వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడతారు తప్ప కుటుంబాన్ని మోసం చేయరని చెప్పచ్చు. అయితే మీ వల్ల మీ కుటుంబానికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. కుటుంబ గౌరవాన్ని, కీర్తిని మీరు ఖచ్చితంగా కాపాడతారు. అలాంటి పనులు చేస్తారు, అలాంటి ఆలోచనలు చేస్తారు. సాధారణంగా వీళ్ళలో విపరీతంగా చదువుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే కనుక అవసరం కన్నా ఎక్కువ చదవడం అనమాట. ఒక డిగ్రీ వచ్చినా కూడా ఇంకా ఎక్కువగా చదవాలి. 2-3 డిగ్రీలు, 2-3 పట్టాలు సంపాదించిన వాళ్ళు, 2-3 డాక్టరేట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు వీళ్ళలో. వీళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం, పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం, పుస్తకాలు కొనడం అంటే చాలా ఇష్టం, అనేక రకాల విద్యలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం, అలాగే అనేక రకాల కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం, కొత్త ప్రాంతాలు తిరగడం అంటే చాలా ఇష్టం, కొత్త వ్యక్తులతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం, కొత్త భాషలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం, కొత్త కొత్త ఆహార పదార్థాలు భుజించడం చాలా ఇష్టం, కొత్త కొత్త ప్రాంతాలు తిరగడం చాలా బాగా ఇష్టం, కొత్త కొత్త ప్రదేశాల్లో ఉండేటటువంటి విషయాలు సంగ్రహించడం అంటే చాలా బాగా ఇష్టం. తద్వారా వీళ్ళు ఏమిటారంటే కనుక ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, దేశ విదేశాల్లో ఎక్కువగా వీళ్ళు తిరుగుతూ ఉంటారు, అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళకి నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. తద్వారా ఎక్కువ పుస్తకాలు చదువుతారని చెప్పచ్చు. జ్ఞానపరమైనటువంటి ఆలోచనలు బాగా చేస్తారు. తర్క మీమాంస శాస్త్రాలు చదువుతారు. ప్రతిదాన్ని కూడా తర్కిస్తారు. అంటే చదవడమే కాకుండా చదివిన దాన్ని చాలా తొందరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే పుస్తకాల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ వీళ్ళు చాలా బ్రహ్మాండంగా, అంటే ఎక్కువ ఏకాగ్రతతో చదువుకునే ప్రయత్నం చేస్తారు. మిగతా వాళ్ళు గంట చదివితే వీళ్ళు అరగంట చదివితే చాలు, ఆ గంట చదివింది ఎక్కేస్తుంది అనమాట. అంతలాగా వీళ్ళు ఏకాగ్రతతో చదువుతారు. అలాగే పుస్తకాలు చదివే విషయంలో కానీ, పనిచేసే విషయంలో కానీ, లేదా వాళ్ళు అనుకుని సాధించే విషయంలో కానీ విపరీతమైన ఏకాగ్రత, నిబద్ధత ఎక్కువ. వీళ్ళు కనుక ఈ పని చేయాలి అనుకుంటే అది అయ్యేదాకా నిద్రపోరు. అలాంటి అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. కానీ ఆ పని మొదలు పెట్టడానికి మాత్రం చాలా సాధారణంగా జరగదది. అంటే ఆ పని ప్రారంభం చేయాలంటే 2-3 రోజులు పడుతుంది వాళ్ళకి. కానీ మొదలు పెట్టారంటే 1 గంటలో పూర్తి చేసేయగలుగుతారు. అంతలాగా వీళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ ట్రబుల్ బాగా ఎక్కువ. తద్వారా ఏమిటంటే కనుక
ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక ఏ పనిని ఏ రోజు చేయాలో ఆ పనిని ఆ రోజు చేస్తే కనుక వీళ్ళు చాలా తొందరగా ఎదుగుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు, సక్సెస్ అవుతారు వీళ్ళు. అలాగే చదువుల వల్ల వీళ్ళు బాగా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తారు. అంటే ఉద్యోగాలు చేసి కానీ, చదువు వల్ల వ్యాపారం చేయడం కానీ, అంటే చదువు ఓన్లీ ఉద్యోగాలకే కాదు, వ్యాపారాలు కూడా పనిచేస్తుంది. అంచేత చదువుకున్నవాడు వ్యాపారం చేయడానికి, చదువు లేనివాడు వ్యాపారం చేయడానికి చాలా తేడా ఉంటుంది. చదువుకున్నవాడు వ్యాపారం చేస్తే ఒక అంబానీలాగో లేకపోతే ఆదానీలాగో ఎదగలుగుతాడు. అదే చదువు లేనివాడు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అలాగే అక్కడే ఉంటాడు వాడు. అంటే చదువు ద్వారా ఎక్కడ లోన్ తెచ్చుకోవాలి, ఎలా లోన్ తెచ్చుకోవాలి, స్కీమ్స్ ఏ ఉన్నాయి, లేకపోతే సబ్సిడీలే ఉన్నాయి, ఎలా పెట్టుబడులు పెట్టాలి, పెట్టిన దానికి ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ మేనేజర్లు పెట్టి ఎలా మనం ఒకచోట ఉండి నడపాలి అనేటటువంటి విషయాలు చదువుకున్న వాడికి బాగా తెలుస్తాయి. కాబట్టి చదువుకున్నవాడు వ్యాపారం చేస్తే చాలా తొందరగా కుబేరుడు అవుతాడు. కాబట్టి అలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు కనుక వ్యాపారాలు చేద్దాం అనుకుంటే కనుక వీళ్ళు చాలా తక్కువ సమయంలోనే అనేక రకాల వ్యాపారాలు విస్తరించగలుగుతారు. తద్వారా చాలా తొందరగా అద్భుతమైనటువంటి వ్యవస్థను ప్రగతిని సాధించగలుగుతారు. అలాగే చదువు పట్ల కూడా చాలా తొందరగా ఉద్యోగాలు సంపాదించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీళ్ళకి సాధారణంగా విదేశాలు వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. విదేశాల్లో స్థిరాస్తులు సంపాదించడం కానీ, గ్రీన్ కార్డులు సంపాదించడం కానీ, విదేశీపరమైనటువంటి పౌరసత్వాన్ని సాధించడం కానీ, ఇలాంటి వాటిలో చాలా తొందరగా వీళ్ళకి అనుకూలించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళు సాధారణంగా చదువుతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు బాగా స్థిరపడతారు అని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి పెద్దదైన కుటుంబం ఉంటుంది, సోదర సోదరీమణులు ఉంటారు, వాళ్ళ యొక్క బాధ్యతలు విపరీతంగా ఉంటాయి. కుటుంబంతో ఎక్కువగా సఖ్యతగా ఉంటూ ఉంటారు. కుటుంబంలో రాకపోకలకు కానీ, కుటుంబంలో ఉండే శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, వాటిని నెత్తి మీద వేసుకుని చేయడం కానీ, బాధ్యతలు వహించడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళు చాలా నిష్ణాతులు అవుతుంటారు. కానీ చాలామంది వీళ్ళని వాడుకుని వదిలేస్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళకి నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళ డబ్బు వాడుకునే వాళ్ళు, వీళ్ళ శారీరకపరమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాకపోతే ఏమిటారు అంటే కనుక వీళ్ళకి పరాక్రమం చాలా ఎక్కువ ఉంటుంది. ధైర్య పరాక్రమం అంటే ఏదైనా గొడవ వచ్చినా సరే ముందరుంటారు, ఏదైనా సమస్య వచ్చినా ముందరుంటారు, ఏదైనా వ్యవస్థ వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా కూడా ముందరుంటారు. వీళ్ళు అవతల వాళ్ళని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే మాత్రం ఎవరు రారు. ఆ విషయంలో మాత్రం వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఎంతటి కార్యమైనా అది అవ్వదు అనే పనైనా సరే వీళ్ళ బుద్ధి కుశలతతోటి ధైర్యంతో అది సాధించుకొస్తారు. అలాంటి తెలివితేటలు సామర్థ్యం వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే వీరికి ఆహారం అంటే చాలా ఇష్టం. వీళ్ళు వేడివేడి పదార్థాలు తినడానికి, ఆయిల్ ఫుడ్స్ తినడానికి, లేదా కొంచెం ఫ్యాక్ట్ ఫుడ్స్ తినడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు సాధారణంగా ఏమిటంటే కనుక చాలా చోట్ల అనేక రకాల ప్రదేశాల్లో ఆహార పదార్థాలు భుజించడానికి, ఆహారం పట్ల విశేషమైనటువంటి మక్కువతోటి బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సొంతంగా వంటలు వండడానికి, సొంతంగా అనేక రకాల రుచికరమైన పదార్థాలు వండుకు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఖరీదైన కార్లన్నా, మోటారు వాహనాలన్నా, వెహికల్స్ అన్నా చాలా ఇష్టం. అలాగే విదేశాలు వెళ్ళమన్నా కూడా చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళు సాధారణంగా ఏమిటంటే కనుక అనేక సార్లు కార్లు కానీ, వాహనాలు కానీ మారుస్తూ ఉంటారు. వీళ్ళు మొబైల్ ఫోన్ కూడా మారుస్తూ ఉంటారు. అలాగే టెక్నాలజీకి పరమైనటువంటి విషయాల్లో చాలా ఎక్కువగా నిష్ణాతులు అయి ఉంటూ ఉంటారు. వాటి పరంగా విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధిలోకి వస్తారు. వీళ్ళకి సైన్స్ అన్నా, లేకపోతే దీనికి సంబంధించి కంప్యూటర్ పరీక్షలన్నా, కంప్యూటర్ పరమైనటువంటి విద్యలన్నా, కంప్యూటర్ కోర్సులన్నా, అలాంటి వాటిలో చాలా బాగా నిష్ణాతులు అవుతారని చెప్పొచ్చు వీళ్ళకి. అలాగే ఏదైనా కొత్త కొత్త ఇండస్ట్రీలు పెట్టాలన్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలన్నా, లేదా యంత్ర పరికరాలు తయారు చేయాలన్నా, ఇలాంటి వాటిలో చాలా బ్రహ్మాండమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. సైంటిస్టులు కానీ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడం కానీ, ఇలాంటి వాటిలో చాలా నిష్ణాతులుగా ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా విదేశీపరమైనటువంటి విషయాల్లో చాలా బాగా అవగాహన ఉంటుంది వీళ్ళకి. అంటే విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ, అక్కడ వ్యాపారాలు చేయడం కానీ. అలాగే వీరికి అందమైనటువంటి భవంతులు, కట్టడాలు, నిర్మాణాలు ఉంటాయని చెప్పచ్చు. వీళ్ళ గృహం చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు. అందమైన గృహ నిర్మాణాలు చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఇల్లు లేకపోయినా కూడా, ఒకవేళ అద్దింట్లో ఉన్నా కూడా ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకి గృహం అంటే చాలా ఇష్టం. గృహాన్ని వాస్తుపరంగాను సౌకర్యవంతంగాను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి చాలా తక్కువ, అంటే ఎక్కువ కాలం ప్రయత్నం చేస్తే తప్ప గృహాలు సరైనటువంటి అవకాశాలు రావు వీళ్ళకి. అలాగే ఎక్కువ సార్లు అద్దిల్లు మారవలసి వస్తూ ఉంటుంది చాలామంది ఈ యొక్క రాశిలో ఉండేటటువంటి వారికి. అయితే ఎలాగైనా సరే సొంత గృహాన్ని మాత్రం వీళ్ళు సంపాదిస్తారు, కట్టుకుంటారు, లేదా కట్టుకున్న దాంట్లో ఉంటారని చెప్పచ్చు. వీరికి సంతానం విపరీతంగా ఉంటుంది. అంటే కనుక ఒకరికన్నా ఎక్కువ సంతానం ఖచ్చితంగా కలుగుతారు వీళ్ళకి. 2 లేదా 3 సంతానాలు, ఎక్కువ మంది సంతానాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. లేదా 4-5 సంతానాలు కలిగిన వాళ్ళు కూడా ఉంటూ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళకి సాధారణంగా సంతాన లోపం ఉండదు. అయితే సంతానం వల్ల వీళ్ళకి పెద్దగా విశేషం కానీ, లాభము కానీ, లబ్ధి కానీ, సేవ కానీ, సహాయం కానీ ఉండదని చెప్పచ్చు. కాబట్టి సంతానం మీద పెద్దగా ఆశ పెట్టుకోవడం కానీ, సంతానం ఉద్ధరిస్తారనుకోవడం కానీ, సంతానం మనకి ఏదైనా వృద్ధాప్య సమయంలో ఏదో కొంచెం చేస్తారనేటువంటి దురాశ మాత్రం పెట్టుకోక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కనుక చూడవలసినంత మటుకు మాత్రం చూస్తారే తప్ప విపరీతంగా చూడరు. అయితే మీ ద్వారా మాత్రం సంతానానికి మంచి అభివృద్ధి లేదా వాళ్ళకి సహకారాలు అందుతాయని చెప్పచ్చు. అలాగే మీకు కూడా తండ్రి ద్వారా స్థిరాస్తులు అయితే సంక్రమిస్తాయే తప్ప
పెద్ద విశేషమైనటువంటి వ్యవస్థ అయితే మాత్రం ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే తండ్రికి మీరు మాత్రం చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పచ్చు. అయితే మీరు తండ్రి మీద లేకపోతే ఫ్యామిలీ మీద ఆధారపడాలని అనుకోరు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా ఏమిటంటే కనుక మీ తండ్రి గర్వించేలాగా మీరు జీవిస్తారు తప్ప తండ్రి మీద ఆధారపడేలా మాత్రం మీరు జీవించడం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే సంతానంతో కూడా సంతానం అభివృద్ధి పంచడానికి కూడా మీరు సహాయం చేస్తారు. అంటే సంతానానికి ఏదైనా బాగా డబ్బులు ఖర్చు పెట్టి చదివించడం కానీ, వాళ్ళకి ప్రాపర్టీస్ కొనివ్వడం కానీ, వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి చాలా బాగా చేస్తారు మీరు. అలాగే మీలో మంచి దైవభక్తి చాలా ఎక్కువగా విపరీతంగా ఉంటుంది. అలాగే దీక్షలు చేయడం అంటే చాలా ఇష్టం, యజ్ఞయాగాది కృతులు చేయడం అంటే చాలా ఇష్టం, దేవాలయాలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం, పూజాది కార్యక్రమాలు చేయడం అంటే చాలా ఇష్టము, నోములు వ్రతాలు చేయడం అంటే చాలా ఇష్టము, ఉపవాసాలు చేయడం అంటే చాలా ఇష్టము. ఇలాంటి ఇష్టాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి మీకు. ఆధ్యాత్మిక చింతన విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు విపరీతంగా తిరుగుతూ ఉంటారు. అస్తమాటు పదే పదే ఆలయాలకి క్షేత్రాలకి తిరుగుతూ ఉంటారు. అలాగే తిరుపతి లాంటి ప్రదేశాలకి అస్తమాటు నెలకొకసారి వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారు. ఈ రకంగా ఏమిటంటే కనుక అనేక రకాల దేవాలయాలు ఎక్కువ సార్లుగా తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు. అలాగే వీళ్ళకి బంధువుల్లో విపరీతంగా శత్రువులు ఉంటారని చెప్పచ్చు. అంటే సొంత వాళ్ళే మోసం చేయడానికి, సొంత వాళ్ళే వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సొంత వాళ్ళే వీళ్ళకి తెలియకుండా విమర్శిస్తూ ఉంటారు. సొంత వాళ్ళే వీళ్ళు ఎదురుగుండా నవ్వుతూ ఉంటారు, వెనకాల వెన్నుపోటు పడుతూ ఉంటారు. వీళ్ళకి చెడ్డ పేరు తెచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే ఎంతమంది శత్రువులు ఉన్నా సరే వీళ్ళు అణిచివేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు, తెలివితేటలు కలిగి ఉంటారు. ఎవరో ఏదో అనుకుంటే నాకేంటి, నా పని నేను చేసుకుపోతాను అనుకుంటారు తప్ప ఏదో దారిని వెళుతుంటే రాళ్ళు వేస్తున్నారు కదా అని చెప్పేసి తిరిగి వాళ్ళ మీద వేయడానికి కానీ లేదా ప్రయాణం ఆపడానికి కానీ ప్రయత్నం చేయరు. చాలా తొందరగా అలాంటి వాటి నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళు ఎటువంటి యొక్క శత్రుపరమైనటువంటి వ్యవస్థ ఉన్నా కూడా వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు. అయితే వీళ్ళకి మధ్య వయస్సు వచ్చేసరికి 40 సంవత్సరాలు దాటేసరికి అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి వీళ్ళకి. ముఖ్యంగా వెన్నుపూసకు సంబంధించి కానీ, మూత్రపిండాలకి సంబంధించి వ్యాధులు కానీ, గుండె జబ్బులు రావడం కానీ, లేదా శారీరకపరమైనటువంటి రుగ్మతలు రావడం కానీ, బీపీ షుగర్ లాంటి అనేక రకాల దీర్ఘకాలిక రోగాల ప్రభావం రావడం కానీ, అధిక ఊబకాయం రావడం కానీ, అధిక శారీరక బరువు పెరగడం కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. తద్వారా కొంచెం మధ్య వయసు వచ్చేసరికి మాత్రం కొంచెం వ్యాయామాలు చేయడము, జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం వీళ్ళకి భార్య సుఖం ఎక్కువ. భార్య వీళ్ళ మాట వినడం కానీ, లేదా భార్యతో అనుకువగా ఉండడం కానీ, అనుకువైనటువంటి భార్య రావడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. చిన్న చిన్న భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా మళ్ళా తిరిగి భార్యాభర్తలు కలుస్తారే తప్ప విడాకులు తీసుకోవడాలు, డైవర్స్ అయిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళ జీవితంలో ఏమిటారు కనుక వీళ్ళ భార్యకి ఎంతో కొంత అనారోగ్య సమస్యలు, అలాగే చిన్న చిన్న వ్యవహారాలు మాత్రం అస్తమాటు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయని చెప్పచ్చు. అయితే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల పరస్త్రీ వాంఛలలో ఇరుక్కోవడం కానీ, పరస్త్రీ వ్యామోహాల వల్ల ఇబ్బందులు పడడం కానీ, తద్వారా కొన్ని సమస్యలు ఇరుక్కోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే యుక్త వయస్సులో కూడా ప్రేమ వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు పడడం కానీ, నమ్మక ద్రోహాలు జరగడం కానీ, లేదా ప్రేమ వ్యవహారాల వల్ల చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ, కుటుంబంలో చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ, సంఘంలో చెడ్డ పేరు తెచ్చుకోవడం కానీ, లేదా ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడం కానీ, ఇలాంటి వాటి వల్ల బాధపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలిసి రావని చెప్పచ్చు. లేదా ప్రేమించిన వ్యక్తులు మోసం చేయడం కానీ, దూరం జరగడం కానీ, లేదా వదిలి వెళ్ళిపోవడం కానీ జరుగుతాయి. అనేక రకాల కారణాల చేత లవ్ ఫెయిల్యూర్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీళ్ళ జీవితాల్లో. అయితే పరస్త్రీలు పొందడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. కామవాంఛ విపరీతంగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల సమయాల్లో మీ యొక్క కోరికలని అదుపు చేసుకోలేక కొన్ని వివాహేతర సంబంధాల విషయాల్లో కూడా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక మళ్ళా తిరిగి మీ జీవితంలో వివాహేతర సంబంధాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసి మళ్ళీ మీ జీవితాన్ని నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. ఎవరికైతే ఇలాంటి అనవసరమైన వివాహేతర సంబంధాలు కానీ, అనేక రకాల వ్యవహారాలు కానీ లేకుండా ఉంటాయో వాళ్ళకి చాలా అదృష్టవంతులు, చాలా వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది అని చెప్పచ్చు. కాకపోతే ఇలాంటి వాటి వల్ల వైవాహిక జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొని విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఆ విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీళ్ళకి వైవాహిక జీవితం అంతా కూడా సామాన్యంగా ఆనందంగానే సాగిపోతుంది అని చెప్పచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కూడా స్వతంత్రులుగా ఉంటారని చెప్పచ్చు. అంటే ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకుని ఆనందంగా కాలాన్ని గడుపుతారు. అయితే చిన్న చిన్న కలహాలు మాత్రం అస్తమాటు వస్తూనే ఉంటాయి. కానీ ఎన్ని కలహాలు వచ్చినా కూడా మళ్ళీ కలుస్తారు వీళ్ళు. అయితే వీళ్ళకి ఆయుష్ విషయంలో చూసుకున్నట్లయితే కనుక చక్కని పూర్ణాయుద్ధాయం ఉంటుంది అని చెప్పచ్చు. ఎక్కువ కాలం బతుకుతారు వీళ్ళు అని చెప్పచ్చు. శారీరక ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా వీళ్ళకి ఆయుష్ను కలగజేస్తుంది. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాత్రం ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళు ఇతరుల కంటే బాగా ఆకర్షితులుగా కనపడుతూ ఉంటారు, చూడడానికి ఆకట్టుకుంటారు. అలాగే వీళ్ళ మాట తీరువు కానీ, నడవడిక కానీ, లైఫ్ స్టైల్ కానీ అందరిని ఆకర్షించుకునేలా ఉంటుంది. అయితే తండ్రి ద్వారా ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు కానీ, లేదా కొన్ని రకాల ప్రాపర్టీస్ మాత్రం వీళ్ళు ఖచ్చితంగా పొందగలుగుతారు. వీళ్ళు స్వయం కృషితో పైకి వస్తారని చెప్పచ్చు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు. చిన్నప్పటి నుంచి కూడా
వాళ్ళు సంపాదనతోనే వాళ్ళు బతకాలనుకుంటారు, వాళ్ళ సంపాదనతో జీవించాలనుకుంటారు తప్ప తండ్రి ఇచ్చిన ఆస్తులు కానీ పెద్దలు ఇచ్చిన ఆస్తులు కానీ దాని మీద కకృతి పడేటటువంటి ఆసక్తి వీళ్ళకు ఉండదు. సొంతంగా సంపాదించాలనుకుంటారు. అలాంటి లక్షణాలే వీళ్ళకు ఉంటాయి. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కూడా మనవలకి ఇస్తారు తప్ప వీళ్ళు వాడుకోరు. వీళ్ళు కష్టపడిందే తినాలనుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎవరిదో దోచేయాలి, ఎవరిదో లాగేయాలనే ఆలోచన వీళ్ళకి పెద్దగా ఉండవు. అలాగే ధర్మశాస్త్రాలు అంటే చాలా ఇష్టం వీళ్ళకి. దానగుణం అన్నా దయాగుణం అన్నా దానాలు చేయడం అన్నా చాలా ఇష్టం. ఒకనొక సమయంలో ఏమిటంటే కనుక కర్ణదానం అవుతుంటుంది. అంటే తనకు మించిన దానాలు కూడా చేసేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళు అన్నీ అతి అని చెప్పుకున్నాం కదా, ఈ అతిలో ఇదొక అతి అనమాట. అంటే ఏం చేసేసినా విపరీతం. ఒక 100 రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 10 రూపాయలు 5 రూపాయలు దానం చేయడం అందం. కానీ 100 రూపాయలు అంటే 100 రూపాయలు దానం చేసేసి ఎవరి దగ్గర ఇంకో 50 రూపాయలు పుచ్చుకు కూడా దానం చేసేస్తే దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అప్పు అవుతుంది. కాబట్టి ఏమిట్రా అంటే కనుక వీళ్ళ జీవితంలో ఇలాంటి అనవసరమైనటువంటి సహాయ గుణాలు, అనవసరమైన దానాలు వీళ్ళని పాడు చేస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళ జీవితంలో రుణబాధలు చాలా కాలం అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు అనేక రకాల సమస్యల వల్ల, అనేక రకాల వ్యవహారాల వల్ల, లేదా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ అవ్వడం వల్ల, లేదా కొంచెం నిగ్రహణ శక్తి తక్కువ అవడం వల్ల ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు తెచ్చుకొనేద్దాం అనుకుంటారు వీళ్ళు. తీరుద్దావులు అవే తీరతాయి అనుకుంటారు. అలా ప్రతి వస్తువుని అలా కొనడం వల్ల వీళ్ళకి అప్పు తడిచి మోపుడైపోయి తీరడం చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాకపోతే అత్యవసరమైన గృహాలకి, అత్యవసరమైనటువంటి విషయాలకి అప్పు చేయడంలో తప్పు లేదు. కానీ ఊరికే ప్రతి విషయానికి అప్పు చేసినట్టయితే వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సరే, ఏది ఏమైనా కూడా వీళ్ళు కొంచెం రుణబాధల వ్యవహార విషయాల్లో ఒకానొక సమయంలో చాలా ఇబ్బంది పడి చాలా రకాల సమస్యలు గురవుతారు వీళ్ళు. సరే, ఏదేమైనా తర్వాత డబ్బు విషయం, డబ్బు యొక్క జాగ్రత్త, డబ్బు యొక్క గొప్పతనం తెలుసుకుని తద్వారా జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళు షేర్స్లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం పూర్తిగా నష్టపోతారని చెప్పచ్చు. అయితే ఎవరైనా ఏదైనా అప్పు అడిగితే మాత్రం వీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు ఎవరికైనా అప్పు ఇస్తే అది గమ్మును తిరిగి రాదు. అయితే వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు చేసేవాళ్ళు మాత్రం వ్యాపారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని, అంటే చెక్కులని, నోటీసులని, లేకపోతే బాండ్స్ అని, ఇలా ఒక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని చేస్తే మాత్రం పర్వాలేదు తప్ప, లేకపోతే మీ డబ్బులు మీకు తొందరగా రావు. చాలామంది మిమ్మల్ని మోసం చేస్తారని కూడా చెప్పచ్చు. అయితే ఇతరులకు పరోపకారం చేయడం అంటే మీకు చాలా ఇష్టం. అలాగే తర్క మీమాంస శాస్త్రాలు అంటే చాలా ఇష్టం. సంగీతం అంటే చాలా ఇష్టం. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. వైద్య వృత్తి అంటే చాలా ఇష్టం. అలాగే యంత్ర పరికరాలు తయారు చేసేటటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగా ఇష్టం. ఇంజనీరింగ్లో బాగా రాణిస్తారు. అలాగే ఫార్మర్స్గా బాగా రాణిస్తారు. వ్యవసాయదారులుగా బ్రహ్మాండంగా మంచి స్థాయిలో ఉంటారు. అనేక రకాల వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదిస్తారు మీరు. అలాగే ఫుడ్ బిజినెస్ కానీ, ఆయిల్ బిజినెస్ కానీ, లేకపోతే ఐరన్ బిజినెస్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ బిజినెస్ కానీ, కంప్యూటర్ పరమైనటువంటి బిజినెస్లు కానీ, లేకపోతే ఈ యొక్క టీచింగ్ బిజినెస్ కానీ, అలాగే స్కూల్స్, ఎడ్యుకేషన్ సొసైటీస్ కానీ, ఇలాంటివి చాలా బ్రహ్మాండంగా రాణిస్తాయి మీకు అని చెప్పచ్చు. అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అలాగే హోటల్ బిజినెస్లు కానీ, బంగారం బిజినెస్ కానీ, లేకపోతే పెట్రోల్ లాంటి లిక్విడ్స్ బిజినెస్ కానీ, ఇవన్నీ బ్రహ్మాండంగా రాణిస్తాయి మీకు. అలాగే కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేద్దామన్నా కూడా మీకు బాగా రాణిస్తుంది. అలాగే సినిమాలు తీయడం కానీ, సినిమాకి సంబంధించినటువంటి ఫీల్డ్ వ్యవహారాలు కానీ మీకు బాగా రాణిస్తాయని చెప్పచ్చు. అలాగే వీళ్ళకి తక్కువ సమయంలోనే మంచి మంచి యాక్టర్లుగా అవకాశాలు వచ్చే అవకాశాలు సినిమాల్లో బాగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చూడడానికి చాలా ఆకర్షితంగాను ఉంటారు కాబట్టి. ముఖ్యంగా విలన్లు గాను, లేకపోతే కొన్ని రకాల ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు గాను, కొన్ని రకాల ఇంపార్టెంట్ రోల్స్లో ప్లే చేసేటటువంటి వాళ్ళగాను, అనేక రకాల రంగాలను కూడా వీళ్ళు బాగా ప్రావీణ్యులు, బాగా పేరు ప్రఖ్యాతులు ఇచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. అంటే వీళ్ళు ముఖ్యంగా ఏమిటంటే అంటే కనుక ఇందులో ఉండే స్త్రీలలో కూడా చాలా రకాల అవకాశాలు వీళ్ళకి సినిమా పరంగా వస్తూ ఉంటాయి వీళ్ళకి. అలాగే వీళ్ళు సొంతంగా సినిమాలు తీయాలనుకుంటే మాత్రం చాలాసార్లు నష్టపోతూ ఉంటారు వీళ్ళు. కాకపోతే ఎవరైనా తీసే సినిమాలో వీళ్ళు పాల్గొని జాయిన్ అయితే కనుక మాత్రం చాలా బాగా రాణిస్తారు వీళ్ళకి. స్క్రిప్ట్ డిజైనింగ్ అన్నా, రైటింగ్ అన్నా, లేకపోతే ఈ యొక్క డైరెక్టింగ్ చేయడం అన్నా వీళ్ళకి చాలా బాగా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రొడ్యూసింగ్ చేసేటటువంటి సమయంలో మాత్రం వీళ్ళు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి. అయితే వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు అమోఘంగా సంపాదించుకునే అవకాశాలు బాగా ఉంటాయి. అందుకనే వీళ్ళు రాజకీయంగా చాలా తొందరగా ఎదగలుగుతారు. రాజకీయ నాయకులుగా వీళ్ళ దాంట్లో ఏమిటంటే కనుక తక్కువ సమయంలోనే వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ. సాధారణంగా వీళ్ళకి ప్రజల్లో విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. అంచేత వీళ్ళు ఏదైనా పోటీ చేసినప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే కనుక ఆ మాటలకి ముగ్ధులైపోయి మీకు ఓట్లు వేసేస్తారు. అలాంటి మాటలతో ముగ్ధులు చేసి ఓట్లు వేయించుకోగలిగేటటువంటి సామర్థ్యం రాజకీయ నాయకులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే రాజకీయం మీకు కలిసి వస్తుందా కలిసి రాదా అంటే కనుక రాజకీయం మీకు కలిసి రాదు. అంటే మీరు ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా
తద్వారా మీ ద్వారా మీ కింద వాళ్ళు సంపాదించుకుంటారు, మీ ద్వారా మీ కింద ఉండే నాయకులు సంపాదించుకుంటారు తప్ప మీరు పెద్దగా సంపాదించుకోవడం కానీ సుఖపడడం కానీ ఉండదు. ఏ ఆఖరికి తిరిగి మళ్ళీ ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఏదైనా కనుక పదవి మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. అన్నిటికన్నా మీకు ముఖ్యంగా రాజకీయాల్లో పేరు, ప్రఖ్యాతలు, కీర్తి, గౌరవాలు, పదవులు వస్తాయి మీకు ఖచ్చితంగా. తద్వారా రాజకీయ పరంగా మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి అయితే మాత్రం వెళ్ళగలుగుతారు. కాకపోతే అనేక రకాల పార్టీలు మారడం కానీ, పరిస్థితులు కానీ, అవసరాన్ని బట్టి వ్యవహారం చేయడం కానీ చేస్తూ ఉంటారు మీరు. సంఘంలో విపరీతమైనటువంటి గౌరవం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ప్రజలకు మీరంటే విపరీతమైనటువంటి అభిమానం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో కూడా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి మీకు. అలాగే డబ్బుల విషయంలో మాత్రం ఒకానొక సమయంలో ఏమిటంటే కనుక అవసరమైన దానికేమో ఖర్చు పెట్టరు, అనవసరమైన దానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమో పిసినారిలా కనపడుతూ ఉంటారు, ఒక్కోసారి ఏమో దుబారా మనిషిలా కనపడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి డబ్బుల్ని కంట్రోల్ చేసుకోలేరు, అదుపు చేసుకోలేరు అనమాట. ఒక్కొక్కసారి మాత్రం విపరీతంగా అవసరమైనా సరే డబ్బులు ఖర్చు పెట్టారనమాట అవసరానికి. ఇలాగా మీ జీవితంలో ఒకానొక సమయంలో ఆర్థిక అసమానతలు ఉంటూ ఉంటాయి. అయితే సొంతానికి మాత్రం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ఫ్యామిలీ కోసము, లేకపోతే ఫ్రెండ్స్ కోసము, రిలేషన్స్ కోసము, లేదా ఇంపార్టెంట్ వ్యవహారాల కోసం మాత్రం విపరీతంగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. అయితే ఆదాయం ఎంత ఉన్నప్పటికీ చాలా పొదుపుగా ఖర్చు పెట్టేటటువంటి లక్షణాలు, నైజాలు మాత్రం మీలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలా సుఖంగా, ఆనందంగా ఉంటారని చెప్పచ్చు. పెద్దగా ఈతి బాధల ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అయితే ఉండవు. ఏదో చిన్న అనారోగ్య సమస్యలు, చిన్న టెన్షన్లు ఉన్నా కూడా బాగా బాధపడే అంశాలు మాత్రం వీళ్ళకి పెద్దగా ఉండవు. అయితే వీళ్ళకి మోక్ష మార్గం అన్నా, లేకపోతే ఆధ్యాత్మిక చింతన అన్నా, వీటి చాలా బాగా వాటి మీద ఎక్కువగా నమ్మకాలు, విశ్వాసాలు బాగా ఉంటాయి. కాబట్టి వాటి కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురువుల యొక్క ముఖతః ఏదైనా నేర్చుకోవడం కానీ, లేదా గురువుల యొక్క శిక్షణ తీసుకోవడం కానీ, గురువులు చెప్పే ఉపన్యాసాలు వినడం కానీ, ఇలా ఈ రకంగా మోక్ష మార్గంలో వ్యవహారం చేయడం కానీ, ధ్యానము, మెడిటేషన్ చేయడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు బాగా చేస్తారని చెప్పచ్చు. వీళ్ళకి వన్యప్రాంతం అన్నా, లేకపోతే మొక్కలు నాటడం అన్నా, లేదా వనాలు పెంచడం అన్నా, లేకపోతే ఈ అగ్రికల్చర్ పరమైనటువంటి విషయాలన్నీ చాలా బాగా ఇష్టం. ప్రకృతి అంటే చాలా బాగా ఇష్టం. ప్రకృతిలో తిరగడానికి చాలా ఇష్టపడుతుంటారు వీళ్ళు. అయితే ఇక చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటి 3-4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఇప్పుడు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే చిత్తా నక్షత్రం వారికి సంబంధించినటువంటి 3-4 పాదాల వారికి సంబంధించిన విషయాలు, వీళ్ళకి చాలా అందమైన నేత్రాలు కలిగి ఉంటారు, చక్కని ముక్కు కలిగి ఉంటారు వీళ్ళు, సువర్ణ ఆభరణాలు అంటే బాగా ఇష్టపడతారు వీళ్ళు. అందుకనే ఈ యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వాడు బంగారం వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. వీళ్ళకి చక్కని ప్రతాపవంతులు అంటే బల ప్రతాపం చాలా బాగా ఉంటుంది, ధైర్యం చాలా బాగా ఉంటుంది వీళ్ళకి. అలాగే బలమైన శరీరం కలిగి ఉంటారు అని చెప్పచ్చు. ముఖం కోలగా ఉంటుంది కొంచెం. అలాగే కోపం వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి తగ్గిపోతుంది తప్ప పెద్దగా కోపం ఎక్కువసేపు ఉండదు వీళ్ళకి. అలాగే జ్యోతిష శాస్త్రం అంటే చాలా ఆసక్తి ఉంటుంది. అలాగే అధికంగా మాట్లాడుతూ ఉంటారు, అధికంగా జనాలతోటి సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు, అధిక స్నేహితులు ఉంటారు మీకు. విచిత్రమైన వస్తువులు కొనుక్కోవడం అంటే చాలా బాగా ఇష్టం మీకు. వస్తువులు మాత్రం అంటే చాలా ఇష్టం. ఆడంబరంగా గొప్పగా లగ్జరీగా జీవించాలనుకుంటూ ఉంటారు. అలాగే మీకు కామపరమైనటువంటి కోరికలు విపరీతంగా ఉంటాయని చెప్పచ్చు. మీకు కీర్తి, ప్రతిష్ట, గౌరవం అంటే చాలా ఇష్టం. వాటి కోసం బాగా తాపత్రయపడతారు. మీకు 35 సంవత్సరాలు దాటిన తర్వాత చక్కని యోగకాలము, బ్రహ్మాండమైనటువంటి దశ ప్రారంభమవుతుంది. అయితే మీరు పగడం ధరిస్తే కనుక మీకు చాలా బాగుంటుంది. అలాగే మంగళవారము, బుధవారము, శనివారము మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ఏ పని ప్రారంభం చేసినా కూడా మీకు కలిసి వచ్చేటటువంటి లక్కీ సంఖ్యలు, లక్కీ నెంబర్లు ఏమిటంటే కనుక 2, 3, 4, 6 మీకు బాగా కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్స్. అయితే మీకు పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు మీకు నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాల వారితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం కానీ పెద్దగా మంచిది కాదు అని. ఇక స్వాతి నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారికి సంబంధించినటువంటి విషయాలు. మీరు ముఖ్యంగా దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వినయ విధేయతలు బాగా కలిగి ఉంటారు. మీకు ఏదో రకమైనటువంటి వ్యసనం ఖచ్చితంగా అలవాటు ఉంటుంది. ఆ వ్యసనం వల్ల అస్తమాటు పాడవుతూ ఉంటారు మీరు. వ్యసనాలు అదుపు చేసుకోలేని పరిస్థితులు మీకు ఉంటూ ఉంటాయి. ఇతరులకి సహాయం చేసుకోవడం బాగా ఉంటుంది. తద్వారా అనేక సార్లు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంటుంది మీకు. చాలా అందంగా ఉంటారు మీరు. అలాగే ప్రియముగా, గంభీరంగా, అందంగా మాట్లాడతారు. మీ టోను, వాయిస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సింగర్లుగా కూడా బాగా రాణిస్తారు మీరు. ఉన్నతమైనటువంటి కీర్తి, పదవి, అధికార యోగ్యతలు పొందుతారు. లోకం అంతా కూడా మిమ్మల్ని పూజిస్తుంది, గౌరవిస్తుంది అని చెప్పచ్చు. అందరూ మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారని చెప్పచ్చు. అలాగే అనుకున్నది సాధించేటటువంటి మనస్తత్వం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా అనుకుంటే అది సాధించేదాకా నిద్రపోరని చెప్పచ్చు. అలాగే అమోఘమైన పరాక్రమాలు, ధీరత్వము, ధైర్యము బ్రహ్మాండంగా ఉంటాయి. సాహసోపేతమైన పనులు బాగా చేస్తారు. రిస్కులు చేస్తారు మీరు. ముఖ్యంగా రిస్క్ చేసి సాధిస్తారు మీరు. అలాగే కామాసక్తి విపరీతంగా ఉంటుంది. ఎవరిని లెక్క చేయని తత్వం కూడా ఉంటుంది. అయితే సత్యంగా మాట్లాడడం, దయా దాక్షిణ్యాలు, మంచితనము, మర్యాద ఇవన్నీ బాగా ఉంటాయి. కళలంటే చాలా ఇష్టం. కళారంగం అంటే చాలా ఇష్టం. సినిమాపరమైనటువంటి విషయాల్లో చాలా బాగా ఇముడీకృతం అవుతూ ఉంటారు.
మీకు 33 సంవత్సరాలు దాటినప్పటి నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి యోగకాలము భోగభాగ్యాలు అనుభవిస్తారని ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు గోమేధికం ధరించినట్లయితే కనుక మీ జీవితంలో మీకు చాలా బాగుంటుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు గురువారము, శుక్రవారము, శనివారము మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు లక్కీ నెంబర్సు 3, 5, 7, 9 మీకు లక్కీ నెంబర్స్. కాబట్టి ఈ నెంబర్లు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు మీకు కలిసి రావు, వేధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతోటి రిలేషన్స్ పెట్టుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు అని. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3, 4, 3 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళు ఏమిట్రా అంటే కనుక ఇతరులు ఏదైనా సంపాదించుకుంటే వారైన కొంచెం అసూయాద్వేషాల వల్ల కొంచెం పాడవుతూ ఉంటారు. అంటే వాళ్ళకంటే నేను బాగా ఎదగాలి అనేటువంటి ఆలోచన వల్ల. అయితే కొంచెం పిసినారతనం బాగా ఉంటుంది, దానివల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే అనవసరమైన గొడవలకు వెళ్ళడం వల్ల, అస్తమాటు గొడవలు జరగడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్ పరంగా కానీ, లేదా స్నేహితులతో కానీ, ప్రేమికులతో కానీ గొడవలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. అయితే డబ్బులు విపరీతంగా సంపాదించాలనే తపన బాగా ఉంటుంది వీళ్ళకి. వ్యాపారంలో బ్రహ్మాండమైన నేర్పు ఉంటుంది, వ్యాపారంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు వీళ్ళు. వీళ్ళు కొంచెం పొట్టిగాను స్థూలకాయంగాను ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. చాలా తక్కువ సమయంలోనే ఒళ్ళు వచ్చేస్తుంది వీళ్ళకి. అయితే సూక్ష్మ బుద్ధి, చురుకుతనము, అలాగే చక్కని గ్రాహ్యత్వం ఉంటుంది. ఏదైనా సరే చాలా తొందరగా నేర్చుకోగలుగుతారు వీళ్ళు. వీళ్ళకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత బ్రహ్మాండమైన యోగకాలము, శ్రీ సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి వీళ్ళకి. వీళ్ళు కనక పుష్యరాగాన్ని కనుక ధరిస్తే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఆదివారము, సోమవారము, మంగళవారము చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా పనులు ప్రారంభం చేసినా, ఏం చేసినా ఆదివారం, సోమవారం, మంగళవారాలు చేస్తే మీకు బాగుంటుంది. మీ యొక్క లక్కీ నెంబర్లు, మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏమిటంటే కనుక 3, 4, 6, 7 ఈ నెంబర్లు మీకు లక్కీ నెంబర్స్. కాబట్టి ఈ నెంబర్లు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే పనికి రాని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక మీకు రోహిణి, హస్త, శ్రవణ ఈ నక్షత్రాలు నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు అని. ఇక చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి తులారాశి అవుతుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. కాబట్టి మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరాలు రా, రి అనే అక్షరాలతో పేరు పెట్టాలి మీకు. మీ నక్షత్ర గణం రాక్షస గణం. మీ నక్షత్ర జంతువు పులి అవుతోంది మీకు. మీ నక్షత్ర నాడి మధ్యనాడి అవుతుంది. మీ నక్షత్ర పాదం రౌప్యం. మీరు పూజించవలసినటువంటి గ్రహం కుజుడిని, శుక్రుడిని పూజిస్తే మీకు చాలా బాగుంటుంది. అలాగే మీకు అనుకూలించేటటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే మహాలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారిని, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రోజు పూజ చేసుకోవడం మంచిది మీరు. అలాగే మీరు చేయవలసినటువంటి ఆచారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం నాడు అభిషేకం చేయడము, అలాగే మంగళవారం ఉపవాసం ఉండడం మీకు చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 9. మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు తిలకధారణ కుంకుమ, గంధం 2 రోజు బొట్టు పెట్టుకోవాలి మీరు. మీరు చేయవలసినటువంటి పారాయణ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరాన్ని పారాయణ చేయడము, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. అదృష్ట రత్నం అంటే లక్కీ రాయి పగడం అవుతుంది మీకు. కాబట్టి మీరు పగడాన్ని ధరించాలి. ఏ వేలుకి ధరించాలంటే కనుక ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి మీరు. మీరు పూజించవలసినటువంటి వృక్షం మారేడు చెట్టుని పూజించడం కానీ, మారేడు చెట్టుని పాతనం కానీ చేయాలి. అలాగే ముఖ్యంగా జరుపుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠిని, దీపావళి అమావాస్యని చాలా ఖచ్చితంగా మీరు పాటించాలి. అలాగే మీరు ఏం పురాణం చదవాలి అంటే కనుక స్కంద పురాణాన్ని, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పురాణాన్ని చదువుకోవడం మంచిది. మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏమిటంటే అంటే కనుక నిత్యం కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు కుంకుమ రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, దక్షిణ, పడమర ఈ 3 కూడా మీకు బ్రహ్మాండంగా సరిపోతాయి. మీరు చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే కనుక కందులు, బొబ్బర్లు దానం చేయాలి. మీరు ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం అంగారకాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్ అనేటటువంటి అంగారక గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండేటటువంటి మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేసుకుని తద్వారా మీ పనుల్లో నిమగ్నమైనట్లయితే మీకు ఆ రోజంతా కూడా అనుకున్న పనులు సఫలీకృతం అవుతాయి, సక్సెస్ అవుతుంది. ఇక చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు వాళ్ళ జీవితంలో ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకోకుండా అసలు ఎక్కడికి వెళ్ళకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలు ఎక్కువగా దర్శనం చేయండి. పూజామందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఫోటో పెట్టుకుని రోజు కాస్త దీపం పెట్టండి, పువ్వు పెట్టండి దానికి. అలాగే ఆవు నేతితో దీపారాధన చేయండి ప్రతిరోజు ఇంట్లో. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కాక ఇతరుల నుంచి ఏ వస్తువు తీసుకోకండి. కుటుంబ సభ్యుల నుంచి పర్వాలేదు, బయట వాళ్ళ దగ్గర నుంచి అనవసరంగా ఫ్రీగా ఏ వస్తువు తీసుకోకండి.
అలాగే ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించడానికి ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి వస్తువుల కోసం ఎక్కువగా ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం కూడా సాధువులకి పేదలకి అన్నదానాన్ని కానీ భోజనాన్ని కానీ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క పుట్టినరోజు నాడు అనాథ శరణాలయాల్లో వస్త్రదానాన్ని కానీ లేదా అన్నదానాన్ని కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం దేవాలయంలో పులిహోర నైవేద్యం పెట్టి ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి. ఇంటి వెనుక భాగంలో వేప చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు 7 వారాల వరుసగా సాధువులకు అన్నదానం చేయండి. పాలు పొంగేటప్పుడు పొయ్యిలో అసలు పాలు పడుకోకుండా ప్రయత్నం చేయండి. అలాగే దీపాన్ని నోటుతో ఊది ఎప్పుడు ఆర్పకండి. అంటే పుట్టినరోజుల్లో కొవ్వొత్తులు ఆర్పుతారు కదా, అలా ఎప్పుడు ఆర్పకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రం కానీ నాగస్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం మీకు చాలా మంచిది. శుక్రవారం కుజోహోరలో వ్యవసాయ పనులు ప్రారంభం చేసినట్లయితే మీకు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎరుపు రంగు జేబురు వాళ్ళు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే బంధువులతో కలిపి భోజనం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. పంచలోహాలతో చేసినటువంటి వస్తువు ధరించడానికి ప్రయత్నం చేయండి. సోదరుని బాగా ఎక్కువగా గౌరవించడానికి, ఆడపడుచుని ఎక్కువగా గౌరవించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కువగా పుణ్యక్షేత్రాల దర్శనం చేయండి. ఎరుపు రంగు మాలను ఏదో ఒకటి ఒక పగడం మాల లాంటిది మెడలో వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాగుల చవితి రోజున పొట్టలో పాలు పోయండి. ఖచ్చితంగా ఏ పని ప్రారంభం చేసినా సూర్యోదయానికి ముందర ప్రారంభం చేయండి. అలాగే మీ ఇంటి దగ్గర పటికిన ఎర్రని గుడ్డతో కలిపేసి ఇంటికి కట్టేసేయండి. నరదిష్టి లేకుండా ఉంటుంది మీకు. మంగళవారం నాడు లేదా షష్ఠి రోజులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించుకోండి. మీకు చాలా బాగుంటుంది. ఎరుపు రంగు పువ్వులతోటి కానీ లేదా ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ ఈ యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయించుకుంటూ ఉండండి. వివాహం కానీ ఈ యొక్క స్త్రీలు ఉంటే కనుక కాత్యాయని వ్రతం ఆచరిస్తే మీకు వివాహం అవుతుంది. వివాహం కానటువంటి వారు మంగళవారం నాడు కందులు లేదా కందిపప్పు 1 కేజీ పావు బ్రాహ్మణులకు దానం ఇచ్చేస్తే మీకు వివాహం అవుతుంది. అలాగే బూడిద గుమ్మడికాయని ఎరుపు రంగు పంచికణవాని బ్రాహ్మణులకు దానం ఇస్తే కూడా మీకు బ్రహ్మాండంగా అనుకున్న పనులు తీరుతూ ఉంటాయి. ఇక స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి తులారాశి అవుతుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం రు, రి, రో, త అనే అక్షరాలతో మీ పేరు పెట్టాలి. స్టార్టింగ్ మీ నక్షత్ర గణం దేవగణం అవుతోంది. మీ నక్షత్ర జంతువు దున్నపోతు అవుతోంది. నక్షత్ర నాడి అంత్యనాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. మీరు పూజించవలసినటువంటి గ్రహం శుక్రుడు, రాహుని పూజించాలి. అలాగే ఆరాధించవలసినటువంటి దేవత లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే ప్రతి కుంకుమ పూజ చేయడం కానీ లేదా కమల పుష్పాలతో పూజ చేయడం కానీ తామర పుష్పాలతో పూజ చేయడం కానీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 4 మీకు. మీ తిలకధారణ అంటే రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు గంధ సింధూరము, అలాగే గంధము, చంద్రం లేదా కుంకుమ. ఇవి ఖచ్చితంగా రోజు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి పారాయణ శ్రీ సూక్తం కానీ లలితా సహస్రనామ స్తోత్రం కానీ పారాయణ చేయండి. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష అంటే 6 ముఖాలతో కూడుకున్నది. మీ అదృష్ట రత్నం అంటే ఈ యొక్క రాయి పెట్టుకోవాలంటే కనుక వజ్రాన్ని పెట్టుకోవాలి. మీరు ఏ వేలుకు పెట్టుకోవాలంటే కనుక కుడి చేతి చూపుడు వేలు పెట్టుకోవాలి. అలాగే పూజించవలసినటువంటి వృక్షం శ్వేతమద్ది లేదా తెల్లమద్ది. ఈ యొక్క చెట్లు నాటడం కానీ వీటిని పూజ చేయడం కానీ చేయడం చాలా మంచిది మీరు. అలాగే మీరు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి పండుగ దేవీ నవరాత్రములు ఒకటి, క్షీరాబ్ది ద్వాదశిని ఖచ్చితంగా పాటించాలి. మీరు చదవలసినటువంటి పురాణం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన పురాణం ఒకటి, దేవి భాగవతం ఖచ్చితంగా చదవడం మంచిది. మీరు పఠించవలసిన మంత్రం అంటే నిత్యం ఏ మంత్రాన్ని స్మరణ చేయాలంటే కనుక ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని ఎప్పుడు స్మరణ చేసుకోవాలి. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు, అలాగే లైట్ గులాబీ రంగు. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, దక్షిణ. అలాగే చేయవలసినటువంటి దానం బొబ్బర్లు, మినుగులు దానం చేయాలి. అలాగే సున్ను ఉండలు కానీ తయారు చేయించి పంచిపెట్టినా కూడా మంచిదే, సున్నుండలు. అలాగే ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు కృత్తిక, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాల రోజులో ప్రయాణం చేయడం మీకు మంచిది కాదు. అలాగే ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఓం దైత్య పూజ్యాయ విద్మహే భాగ్యప్రదాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాతు అనేటటువంటి శుక్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి మీ ఇంట్లో పూజామందిరం దగ్గర కూర్చొని రోజుకు 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఈ యొక్క మంత్రాన్ని కనుక రోజు జపం చేసుకున్నట్లయితే కనుక మీకు బ్రహ్మాండమైన ఐశ్వర్యము, ఆనందము, సుఖము, సంతోషము, భోగము కలుగుతాయి. అనుమానం ఏమీ లేదు. ఇక స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వాళ్ళ జీవితంలో ఆచరించవలసినటువంటి ఆచార నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు ఖచ్చితంగా విభూతిని, కుంకాన్ని బొట్టు పెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. బొట్టు లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకండి. అలాగే శ్రీ దుర్గా, లలిత, రాజరాజేశ్వరి దేవతలు ఎక్కువ ఆరాధన చేయండి. పూజామందిరంలో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని నుంచి నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ రోజు దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా రాహుకాలంలో అమ్మవారిని ఆరాధన చేయడం కానీ పూజ చేయడం కానీ చేసుకోండి. వెండి బరుల్లో కుంకుమ ఉంచి దాన్ని బీరువాలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దుర్గా సప్తశతి పారాయణ చేయడం కానీ మీ ఇంట్లో చండీ హోమాలు చేయించుకోవడం కానీ ప్రయత్నం చేయండి.
ఉపవాసం చేసినటువంటి రోజున మంచం మీద పడుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో సరస్వతీదేవి చిత్రపటం ఉంచి దాన్ని ఉత్తర దిశలో పెట్టుకుని దానికి రోజు దండం పెట్టుకోండి. అలాగే లలితా సహస్రనామం రోజు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. నిత్యం దేవి భాగవతాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే తేనె రంగు వస్త్రాల్లో లాంటివి ధరించడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకి సున్నుండలు కానీ మినపగారెలు కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. దేవీ నవరాత్రుల్లో దశమిలో అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఊరి గ్రామదేవతకి జాతర నాడు కొబ్బరికాయలు నివేదన చేయండి. అలాగే మీ యొక్క కుటుంబంలో ఉండే పెద్దలకి నూతన వస్త్రాలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కొబ్బరికాయని ఇంటికి నరదిష్టిగా కట్టడానికి ప్రయత్నం చేయండి. మీ పెరట్లో అరటి చెట్టుని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల పట్ల ఇతర పట్ల వినయం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దూది తిరగడాన్ని తలకిందులుగా ఎప్పుడు ప్రతిరోజు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వరుసగా 18 రోజుల పాటు పవిత్ర స్నానం చేసినట్లయితే మీకు ఏదైనా సమస్య ఉంటే తీరిపోతుంది. అలాగే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి చరిత్రను చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కేజింపావు కుంకుమ సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా శుక్రవారం మాటలు నిమ్మడప్పులో ఆవునేతుతో దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం మాటలు సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవికి అభిషేకం చేయించుకోండి, చాలా బాగుంటుంది. అలాగే నిమ్మపండులో దీపం వెలిగించి తీయని పదార్థాలు నైవేద్యం పెట్టండి. అలాగే తెల్లని ఆవుకి నానబెట్టినటువంటి బొబ్బర్లు తినిపించడం కానీ పచ్చగడ్డి వేయడం కానీ ప్రయత్నం చేయండి. పెరుగు వెన్న లాంటివి బ్రాహ్మణులకు దానం చేయండి. పంచి కొండువ లాంటిది బ్రాహ్మణులకు దానం చేయండి, చాలా మంచిది. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మీకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మీ రాశి తులారాశి అవుతుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం తి, తు, తే అనే అక్షరాలతో పేరు పెట్టాలి. మీ నక్షత్ర గణం రాక్షస గణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు పులి అవుతుంది. మీ నక్షత్ర నాడి అంత్యనాడు అవుతుంది. మీ నక్షత్ర పాదం లోహపాదం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం గురుణ్ణి శుక్రుణ్ణి పూజించాలి. అలాగే ఆరాధించవలసినటువంటి దైవం శివుణ్ణి, అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే గురువారం దత్త చరిత్ర పారాయణ చేయడం వల్ల కానీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేయించుకోవడం కానీ ఉపవాసం చేసుకోవడం కానీ చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 3. తిలకధారణ అంటే బొట్టు ఏం పెట్టుకోవాలంటే కనుక విభూతి గంధాన్ని రోజు బొట్టు పెట్టుకోవడం మంచిది. మీరు చేయవలసినటువంటి పారాయణ శ్రీ సూక్తము లలితా సహస్రం పారాయణ చేయడం మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష చతుర్ముఖి రుద్రాక్ష 4 ముఖాలది. అలాగే మీ అదృష్ట రత్నం లక్కీ రాయి ఏమిటంటే కనుక కనకపుష్య రాగాన్ని ధరించాలి. మీరు ఏ వేలుగు ధరించాలి అంటే కనుక కుడి చేతి చూపుడు వేలుగు ధరించాలి. అలాగే మీరు ఖచ్చితంగా నాటవలసిన వృక్షం మేడి చెట్టుని రావి చెట్టుని నాటాలి. వాటికి పూజ చేసుకోవాలి. మీరు కనీసం జీవితంలో 100 మొక్కలైనా నాటండి. అలాగే గురు పౌర్ణమికి దీపావళికి ఖచ్చితంగా ఏదైనా శ్రీమద్ భాగవతం కానీ లేదా పురాణం కానీ చదవడానికి ప్రయత్నం చేయండి. గురు పౌర్ణమి దీపావళి రోజు ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు చదవలసినటువంటి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకోండి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి రంగు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు ఉత్తరం బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానం బొబ్బర్లు శనగలు దానం చేయాలి. ప్రయాణం చేయకూడనటువంటి నక్షత్రాలు రోహిణి హస్త శ్రవణం. ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం మంచిది కాదు. ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం దిగంబరాయ విద్మహే దత్తదేవాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటటువంటి దత్తాత్రేయ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కనుక పొద్దున్నే లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండేటటువంటి పూజా మందిరం దగ్గర కూర్చుని పొద్దున్నే 108 సార్లు కానీ 1008 సార్లు కానీ రోజు జపం చేసుకున్నట్లయితే మీకు ఆ రోజంతా అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి సంబంధించినటువంటి ఆ జీవితంలో ఆచరించవలసినటువంటి ఆచార నియమాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు పొద్దున్నే గంధము కుంకుమ ఖచ్చితంగా బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి. బొట్టు లేకుండా అసలు బయటికి వెళ్ళకండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ఎక్కువగా చేసుకోండి. మేడి చెట్టు చుట్టూ 9 సార్లు ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే జీవితంలో ఆవును పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆవును పూజించండి. తల్లిదండ్రులకు ప్రతిరోజు కూడా నమస్కరించడానికి ప్రయత్నం చేయండి. సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి కొత్త బట్టలు కొనివ్వండి. గురువారం రోజు 5గురు ఏదైనా బాగా లేని వారికి లేదా కొంచెం బాగా వయసులో వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి 5గురికి బట్టలు వస్త్రదానాన్ని చేయండి లేదా అన్నదానాన్ని చేయండి. అలాగే ఇతరులకి సహాయం చేస్తే తమకు తాము అభివృద్ధి చెందుతారు కాబట్టి ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మద్యపానాన్ని కానీ లేదా మత్స్యాన్ని కానీ తక్కువగా భుజించండి. వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. మీకు పసుపు వస్త్రంతో శనగలు కట్టి గురువారం రోజు ఆలయాలకి అది ఇచ్చేసేయండి అక్కడికి, అంటే మొలకెత్తిన శనగలు. అలాగే ప్రతి ఆలయంలోనూ కూడా ప్రతి శుక్రవారం నాడు కూడా కుదిరితే మీకు నచ్చినటువంటి ఆలయంలో పులిహార నైవేద్యం పెట్టి అందరికీ కూడా ప్రజలకి భక్తులకు పంచిపెట్టండి. అలాగే రావి మేడి వృక్షాలు పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ కుటుంబ పురోహితులకి తెల్లని పంచి కండువారిచ్చి పంచి కండువారిచ్చి వాళ్ళకి దానం పెట్టుకోండి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి.
ప్రతిరోజు కూడా పూజాగృహాన్ని శుభ్రంగా అలకడానికి లేదా అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. గురువులు పూజించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మంచి వస్తువులు ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే బంగారం వస్తువు ఏదో ఒకటి మీ మెడలో కానీ లేదా ఉంగరంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. బంగారపు ఉంగరాన్ని ఖచ్చితంగా ధరించండి. ప్రతి శుక్రవారం గడపకి పసుపు రాసి బొట్టు పెట్టండి. మీ పూజా మందిరంలో పసుపు రంగు పూలతోటి గురువారం నాడు ఖచ్చితంగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక రుద్రాక్షమాలు కానీ స్ఫటికమాలు కానీ మెడలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేదా రాఘవేంద్ర స్వామి వారిని కానీ లేదా ఆంజనేయ స్వామి వారిని కానీ ఎక్కువగా పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా అన్నదానం చేయండి. గురుగ్రహ అష్టోత్తర శతనామావళిని లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే దత్త చరిత్రను పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. రాగి కంకణం లేదా రాగి ఈ సంబంధించి గడియను చేతికి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. అలాగే గోధుమతో చేసినటువంటి పదార్థాలు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తికి పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. శనగలను కానీ గుగ్గిళ్ళను కానీ నైవేద్యం పెట్టి పంచిపెట్టడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క ఆవుకు పెడితే ఇంకా మంచిది. అలాగే పసుపు రంగు పూలతో స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి కానీ విష్ణుమూర్తి కానీ అర్చన చేసుకోవడం చాలా మంచిది. ప్రతి గురువారం ఉపవాసం ఉండడం కానీ లేదా ప్రతి గురువారం భక్తులకి తీయని బూందీని పంచిపెట్టడం కానీ లేదా పులిహార పంచిపెట్టడం కానీ లేదా శనగలు నానబెట్టి పంచిపెట్టడం కానీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఏదైనా మీకు ఆపద వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వరుసగా 9 రోజుల పాటు అమ్మవారి యొక్క దీక్ష చేసుకున్న అమ్మవారి స్మరణ చేసుకున్న మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఇవి ప్రత్యేకమైనటువంటి విషయాలు. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.